రవి సింహం నందు ఉండి గురుడు చేత చూసిబడినట్లయితే గురుడికి 5, 7, 9 దృష్టిలు అనేవి ఉండడం జరుగుతుంది. అనగా సింహంలో ఉన్నటువంటి రవిని మేషము నుండి చూడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ధనస్సు నుండి చూస్తాడు. అలానే కుంభం నుండి కూడా సింహంలో ఉన్నటువంటి రవిని ఈ యొక్క గురుడు చూస్తాడు. గురుడు ధర్మానికి, భక్తికి, జ్ఞానానికి ప్రతీక. రవి దేవాలయములకి ప్రతీక. కాబట్టి ఈ విధంగా గురు దృష్టి ఉన్నట్లయితే వీళ్ళకి దేవాలయాలు స్థాపించాలనేటువంటి కోరికలు ఉండటము, అదేవిధంగా తటాకములు అంటే చెరువులు నిర్మించడము, అలానే మంచి బుద్ధిమంతులుగా ఉంటారు. ఎక్కువగా వీరు ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే తమదైనటువంటి జ్ఞానము చేత వీళ్ళు లౌకిక సుఖాల కన్నా కానీ ఒంటరితనంతో రవి ఆత్మకారకుడు కాబట్టి జ్ఞానం వల్ల వీళ్ళు తరించాలనేటువంటి ఉద్దేశంతో ఏకాంతాన్ని ఇష్టపడతారు. స్వస్తి.